గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ రోజు నుంచి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుందాం. సో మీ ఓవరాల్ ఇంటర్న్షిప్ బేస్డ్ మీద ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఫస్ట్లీ మనం ప్రాజెక్ట్ కి ముందు కావాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. దెన్ మనం కోడింగ్ పార్ట్ అండ్ ప్రోగ్రామింగ్ సెషన్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఇక్కడ మన ప్రాజెక్ట్ కి వచ్చేసరికి ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్. సో ఇక్కడ మన ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కంపెనీ ఏంటి అంటే, వన్ సెకండ్ మా. సో ఈ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కంపెనీ ఏంటి అంటే పిఆర్ఎంఎస్ అండ్ టెక్ సొల్యూషన్స్ పివిటి ఎల్టీడీ. సో దాని ఫిజికల్ ఇయర్ వచ్చేసరికి 2024 అండ్ 2025. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు బిఆర్డి అంటే ఏంటి? బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటే ఒక బిజినెస్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అంటే వాటికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఒక ఒక సిస్టమ్ మీరు చేయాలి అన్నా, లేకపోతే ఒక ఏదైనా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు వాటికి అసలు వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రియంస్ టెక్ సొల్యూషన్స్ పీవీటీ ఎల్టీడీలో ఏంటి అంటే ఒక దీనికి ఏం కావాలి అంటే ఒక సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ కి సంబంధించి కావాలన్నమాట. ఎందుకు? టు ఆటోమేట్ అండ్ స్టాండర్డైజ్ ఏంటిది? హెచ్ఆర్ అండ్ పేరోల్ ఆపరేషన్స్ అన్నమాట. ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2024 to 2025 అన్నమాట. సో ఆర్గనైజేషన్ కరెంట్ గా ఏం మేనేజ్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ రికార్డ్స్ ని కానీ, శాలరీ కంప్యూటేషన్స్ ని కానీ, ఓవర్ టైం కానీ, లీవ్ ట్రాకింగ్, పేరోల్ రిజిస్టర్స్ కానీ, ఫ్రాగ్మెంటెడ్ ఆర్ సెమీ మాన్యువల్ ఫార్మాట్స్ కానీ. సో ఇవేమి ఇన్క్రీజ్ చేస్తాయి అంటే ఒక రిస్క్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ని కానీ, లేకపోతే కంప్లైంట్స్ గ్యాప్స్ అని ఆర్ రిపోర్టింగ్ ఇన్ఎఫిషియన్సీస్ ఇవన్నిటిని కూడా ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో దీస్ ఆర్ రిస్క్స్ ఆఫ్ దాట్ ఆర్గనైజేషన్ మేనేజ్ చేసే వాటికి సంబంధించిన రిస్క్స్ అన్నమాట. సో ఈ ప్రపోజ్ సిస్టమ్ ఏం చేయగలదు అంటే స్ట్రక్చర్డ్ ఎంప్లాయ్ మాస్టర్ డేటాను మెయింటైన్ చేయగలదు. అలానే ఆటోమేట్ పేరోల్ కాంప్యూటేషన్ అండ్ క్యాలిక్యులేట్ స్టాచ్యురీ డిడక్షన్స్ కూడా చేయగలదు అనమాట. అలానే లీవ్ బ్యాలెన్సెస్ ని మేనేజ్ చేయడం, ఓవర్ టైమ్ ని పేమెంట్స్ ని ప్రాసెస్ చేయడం, అలానే పే స్లిప్ ని జనరేట్ చేయడం, ఫినాన్షియల్ రిజిస్టర్స్ ని, అలానే వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ ప్రొవైడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ఏమేం చేసుకుంటుందంటే యాక్యురసీని ఇంప్రూవ్ చేయడం, కంప్లైంట్స్ ని, ట్రాన్స్పరెన్సీని, అలానే మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఆటోమేట్ మంత్లీ పేరోల్ ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. అలానే స్టాట్యూరీ కంప్లైంట్స్ ని ఎన్షూర్ చేసుకుంటుంది, లైక్ పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. అలానే రియల్ టైమ్ విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది, అంటే వర్క్ ఫోర్స్ ఫినాన్షియల్ అనలిటిక్స్ కింద ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలానే మెయింటైన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ మాస్టర్ డేటాని మెయింటైన్ చేస్తుంది. అలానే డిపార్ట్మెంట్ వైజ్ పేరోల్ అండ్ బడ్జెటింగ్ అనాలిసిస్ ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అండ్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ ఫర్ ఆడిట్ అండ్ ఫైనాన్స్ టీమ్స్ ని జనరేట్ చేయడం, ప్రమోషన్స్ ని ట్రాక్ చేయడం, ఇంక్రిమెంట్స్, రెసిగ్నేషన్స్, న్యూ జాయినర్స్ ని ఇవన్నిటిని కూడా ట్రాకింగ్ చేస్తుంది అనమాట.
అలానే లీవ్ అండ్ ఓవర్ టైమ్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది అక్రాస్ ది ఫిజికల్ ఇయర్. సో ఇప్పటి వరకు నేను మర్చిపోయాను యాక్చువల్లీ చెప్పడం. సో ఫిజికల్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ మేనేజ్మెంట్ లేదా బై గవర్నమెంట్ అని. సో ఇలా అన్నమాట. సో ఇదేంటి అంటే ఇదేం డీల్ చేస్తుంది అంటే ట్యాక్సెస్ ని, పబ్లిక్ స్పెండింగ్, డిఫిక్స్, సర్ప్లస్, తర్వాత నేషనల్ బడ్జెట్స్ ఇవన్నీ కూడా. సో ఇదేంటి అంటే మెయిన్లీ 12 months పీరియడ్ ని, ఐ మీన్ ఒక 12 months పీరియడ్ ఆఫ్ బడ్జెటింగ్ వాటిని ప్లాన్ చేసి లేదంటే రిపోర్టింగ్ చేసేదానికి ఈ ఫిజికల్ అనేది వాడతాం. ఓకేనమ్మా. సో ఇక్కడ బిజినెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఏం ఫేస్ చేస్తుంది అంటే మాన్యువల్ గా పేరోల్ క్యాలిక్యులేషన్ రిస్క్స్ ని, ఇన్కన్సిస్టెంట్ గా లీవ్ ట్రాకింగ్స్, ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇయర్లీ ఎర్నింగ్స్ రిజిస్టర్స్, లేకపోతే డిఫికల్టీ ఎందుకు బడ్జెట్ డిపార్ట్మెంట్ వేరియన్స్ ట్రాకింగ్ లో, అలానే లిమిటెడ్ అనాలిటిక్స్ ఎందుకు అంటే హెచ్ఆర్ స్ట్రాటజీ అన్నమాట దీనికి. సో ఇదేం రిజల్ట్స్ చేస్తుంది అంటే పేరోల్ ఇన్యాక్యురసీస్, కంప్లైంట్స్ రిస్క్స్, డిలేడ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, అలానే ఆపరేషనల్ ఎఫిషియన్సీని రెడ్యూస్ చేయడం ఇవన్నీ మాట. సో ఇక్కడ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూసుకుంటే ఇన్ స్కోప్ లో సిస్టమ్ ఏం ఇంక్లూడ్ చేస్తుంది, డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎంప్లాయ్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్, లీవ్ మేనేజ్మెంట్, ఓవర్ టైమ్ మేనేజ్మెంట్, పేరోల్ ప్రాసెసింగ్, స్టాట్యూటరీ డిడక్షన్, అలానే బోనస్ ప్రాసెసింగ్, పే స్లిప్ జనరేషన్స్, యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్స్, డిపార్ట్మెంట్ బడ్జెట్, వర్క్ ఫ్లో అనలిటిక్స్, డేటా వాలిడేషన్, ఆడిట్ సమ్మరీ. సో ఇవన్నీ కూడా సిస్టమ్ లో ఇంక్లూడ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనమ్మా. దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద సిస్టమ్ ఇన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ లో. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇన్ స్కోప్ కదా. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఆర్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ విత్ ఎక్స్టర్నల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, లేదంటే రియల్ టైమ్ ట్యాక్స్ పోర్టల్ ఇంటిగ్రేషన్స్ కానీ, బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటాయి కదా వాటి ఇంటిగ్రేషన్స్ కానీ, లేదంటే మల్టీ కంపెనీ డిప్లాయ్మెంట్స్, మొబైల్ అప్లికేషన్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్ అన్నమాట. సో మళ్ళీ మీకు అనుకుంచవచ్చు, ఐ మీన్ లైక్ మీకు అనిపించవచ్చు లైక్ ఎలా అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని. అంటే టూ థింగ్స్ ని కంబైన్ చేయడం అంటే అవి రెండు కూడా టుగెదర్ గా వర్క్ చేయడానికి అలా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఏంటి. ఓకే. సో స్టేక్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ స్టేక్ హోల్డర్ వచ్చేసరికి సిఇఓ అమ్మ. సో వాళ్ళ రోల్ ఏంటి, స్ట్రాటజిక్ ఓవర్ సైట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఏంటి, యాన్యువల్ గా పేరోల్ విజిబిలిటీ. సో యాన్యువల్ గా వాళ్ళ పేరోల్ విజిబిలిటీ అన్నమాట. హెచ్ఆర్ కి వచ్చేసరికి ఎంప్లాయ్ మేనేజ్మెంట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, లీవ్స్, ప్రమోషన్స్, కంప్లైంట్స్. ఇంట్రెస్ట్ అనే కాకపోయినా వాళ్ళ రోల్ కూడా అదే అండి. అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎంప్లాయ్ మేనేజ్మెంట్, లీవ్, ప్రమోషన్స్, కంప్లైంట్స్. ఫినాన్స్ మేనేజ్మెంట్ వచ్చేసరికి పేరోల్, ట్యాక్స్, కంప్లైంట్స్.
ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, రిజిస్టర్స్, డిడక్షన్స్, యాక్యురసీ, ఇవన్నీ కూడా. డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తారు, బడ్జెట్ కంట్రోల్, పేరోల్. ఎంప్లాయీస్ ఏంటి, పే స్లిప్స్ అండ్ ఎర్నింగ్స్. వాళ్ళది ఏంటి, ట్రాన్స్పరెన్సీ. దీస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. సో ఆల్సో నోన్ ఎస్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ ఏం చేయగలదు, డిపార్ట్మెంట్ ఐడీస్ ని, నేమ్, హెచ్ఓడి, లొకేషన్స్, హెచ్ఓడి అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఓకే అమ్మా. సో లొకేషన్ అండ్ బడ్జెట్ అండ్ ట్రాక్ నంబర్, అంటే ఎంప్లాయీస్ పర్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, సో వాళ్ళ ట్రాక్ నెంబర్ అన్నమాట. అలానే పేరోల్ ఎక్స్పెండిచర్ ని సో అలానే ట్రాక్ నెంబర్ అంటే ఎంప్లాయీస్ పర్ డిపార్ట్మెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళ ట్రాక్, అలానే పేరోల్ సో ఇక్కడ ఎంప్లాయీస్ కి సంబంధించిన ట్రాక్ నంబర్స్ అన్నమాట. అలానే పేరోల్ ఎక్స్పెండిచర్ ని వేరే డిపార్ట్మెంట్ బడ్జెట్ తో కంపేర్ చేయడం అలా. అలానే వేరియన్స్ ఐ మీన్ బడ్జెట్ ని వేరియన్స్ గా ఐ మీన్ సో బడ్జెట్ వేరియన్స్ యాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయడం ఇలా అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్. 1 సెకండ్ మా. సో ఇక్కడ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ చూసుకుంటే సిస్టమ్ ఏం ఇంక్లూడ్ చేయగలదంటే, ఐ మీన్ స్టోర్ చేసుకునే దానికి లేకపోతే చేయడానికి అంటే ఎంప్లాయ్ నంబర్ కానీ, వాళ్ళ నేమ్, డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్, గ్రేడ్, శాలరీ స్ట్రక్చర్ ని కానీ, జెండర్, అలానే వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్, మేనేజర్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ అలానే ప్రాసెస్ ఎంప్లాయ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్. అంటే లైఫ్ సైకిల్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదమ్మా. సో పర్సనల్ లైఫ్ కాదు, ఎలాగా అంటే లైక్ వాళ్ళు కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, శాలరీ ఇంక్రిమెంట్స్ ఎప్పుడు జరిగినాయి, వాళ్ళు ఎప్పుడు రెసిగ్నేషన్ చేశారు, ఇది అన్నమాట. సో అంటే వాళ్ళు ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి లైఫ్ సైకిల్ గురించి అన్నమాట ఇది. నెక్స్ట్ లీవ్ మేనేజ్మెంట్. సో ఈ లీవ్ మేనేజ్మెంట్ లో ఏముంటది అంటే సిస్టమ్ ఏం ఇంక్లూడ్ చేయొచ్చు, లీవ్ టైప్స్ అంటే క్యాజువల్ లీవ్, మెడికల్ లీవ్, ఎర్న్ లీవ్, ఇవాళ అన్నమాట. క్యాజువల్ లీవ్ అనుకోండి, ఏదో అకేషన్ ఉందనో అదని ఇదని లీవ్ పెట్టడం. మెడికల్ లీవ్ వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ పరంగా లీవ్ పెట్టడం. ఎర్న్ లీవ్ అంటే ఒక కంపెనీలో మీరు ఒకసారి జాయిన్ అయినప్పుడు మీకు పర్ ఇయర్ ఇన్ని లీవ్స్ పెట్టుకోవడానికైనా ఉంటది. అంటే మీరు ఒక పర్సన్ కి ఇయర్ లో వితౌట్ అంటే ఫెస్టివల్స్, కంపెనీ ఇచ్చే లీవ్స్ కాకుండా
ఒక పర్సన్ కి పర్సనల్ లీవ్స్ అని ఇన్ని లీవ్స్ ఇస్తారు. అవి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఏం ట్రాక్ చేస్తాము, లీవ్ బ్యాలెన్సెస్ ని ట్రాక్ చేయడం, రిమైండ్ చేయడం అన్నమాట. సో ట్రాక్ లాస్ పే జరుగుతుంది అనమాట. సో అలానే యాన్యువల్ లీవ్ బ్యాలెన్స్ రిపోర్ట్ ని కూడా జనరేట్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ టైమ్ మేనేజ్మెంట్ అనమాట. సో దీంట్లో సిస్టమ్ ఏం చేయగలదు అని ఓవర్ టైమ్ అవర్స్ ని రికార్డ్ చేయడం, అలానే ఓవర్ టైమ్ టైప్స్ అనమాట. వీకెండ్ వీక్ డే, హాలిడే ఇలా అన్నమాట. అంటే ఓవర్ టైమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కదా. కొంతమంది వీకెండ్స్ లో ఉంటది, కొంతమంది వీక్ డే లోనే ఓవర్ టైం చేస్తారు, కొంతమంది హాలిడేస్ లో ఓవర్ టైం చేస్తారు. అలా అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఓవర్ టైం క్యాలిక్యులేట్ చేయడం, పే అవుట్ చేయడం, అంటే శాలరీ బ్యాండ్ మీద, బేస్డ్ ఆన్ శాలరీ బ్యాండ్ మీద పే చేయడం, ఇలా అన్నమాట. అలానే ఓవర్ టైమ్ సమ్మరీ రిపోర్ట్స్ ని జనరేట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పేరోల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ పేరోల్ ప్రాసెసింగ్ ఏంటి, సిస్టమ్ ఏం కంప్యూట్ చేయగలదు, ఎర్నింగ్స్ అన్నమాట. పేరోల్ అంటే ఆబ్వియస్లీ సాలరీసే కదా. సో ఎర్నింగ్స్ ఏంటి, బేసిక్ సాలరీ, అలానే హెచ్ఆర్ఏ, అలానే డిఏ. హెచ్ఆర్ఏ అంటే అదొక పార్ట్ ఆఫ్ సాలరీ, అంటే ఎంప్లాయీస్ ఇవ్వడం అనమాట, అంటే రెంటెడ్ అకామిడేషన్స్ అలా అన్నమాట. సో అలానే డిఏ. సో డిఏ అంటే ఏంటి అంటే సాలరీ కాంపోనెంట్. అది ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, లేకపోతే పెన్షనర్స్ కి, ఇలాంటి వాళ్ళకి వస్తుంది అనమాట. అలానే కన్వేయన్స్ అలౌన్స్ అని, లేకపోతే మెడికల్ అలౌన్స్ అని, ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ డిడక్షన్స్ చూసుకుంటే, 1 సెకండ్ మా.
సో ఇక్కడ చూసుకుంటే డిడక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ డిడక్షన్స్ చూసుకుంటే ఏంటి అంటే అమ్మా, సో ఇది ఎంప్లాయీ పిఎఫ్ అంటే లైక్ పోర్షన్ అని కూడా అనొచ్చు, అంటే కాంట్రిబ్యూషన్ కూడా అని చెప్పొచ్చు మనం. అంటే సేవింగ్ స్కీమ్ లాగా అనమాట. అంటే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ అనే వాళ్ళు వాళ్ళ శాలరీలో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే రిటైర్మెంట్ ఫండ్ లాగా అనమాట. అంటే ప్రొవిడెంట్ ఫండ్ అని అంటారు, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అని అంటాం అనమాట. సో ఎంప్లాయర్ పిఎఫ్ అన్నా కూడా అట్లానే వాళ్ళకి ఉన్న శాలరీ దాంట్లో కొంచెం ఒక 12% అలా వాళ్ళ శాలరీని చేస్తారనమాట. పెన్షన్ స్కీమ్ లాగా అలాగా ప్రొవైడ్ చేసుకుంటారు. సో ఈఎస్ఐ అంటే ఏంటి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని కూడా అనొచ్చు. అదొక సెక్యూరిటీ స్కీమ్ లాగా. అంటే ఈఎస్ఐ అనేది ఒక రన్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే సోషల్ సెక్యూరిమెంట్ ఇలా అన్నమాట. సో ఇంక ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి తెలిసిందే కదా. అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అంటే, సో వాటిని రెండింటిని క్రాస్ చేసుకున్న తర్వాత గ్రాస్ శాలరీ, తర్వాత టోటల్ డిడక్షన్స్ జరుగుతాయి అండ్ నెట్ పే కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే బోనస్ ప్రాసెసింగ్. సో ఈ బోనస్ ప్రాసెసింగ్ ఏంటంటే సిస్టమ్ ఏం చేయగలదు అంటే ఫెస్టివల్ బోనస్ క్యాలిక్యులేషన్స్ ప్రొవైడ్ చేయడం, అలానే పర్సంటేజ్ బేస్డ్ బోనస్ లాజిక్స్ సపోర్ట్ చేయడం, అలానే బోనస్ ఇయర్లీ ఎర్నింగ్స్ మీద యాడ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అలానే పే స్లిప్ జనరేషన్ అనమాట. సో ఈ పే స్లిప్ జనరేషన్ ఏం చేయగలదు అంటే ఫార్మాటెడ్ ఇండివిజువల్ పే స్లిప్స్ ని జనరేట్ చేయడం, అలానే ఎర్నింగ్స్ ని డిడక్షన్స్ ని సెపరేట్ గా డిస్ప్లే చేయడం, అలానే షోనెట్ పే ని క్లియర్ గా చేయడం అనమాట. అలానే కంపెనీ అండ్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్ ని ఇంక్లూడ్ చేయడం. సో ఇక్కడ యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్ ఎలా ఉంది అంటే సిస్టమ్ ఏం అక్యుములేట్ చేయగలదు అంటే ఈచ్ ఎంప్లాయీకి యాన్యువల్ గ్రాస్ ఎర్నింగ్స్ కానీ, లేకపోతే యాన్యువల్ ఓవర్ టైమ్, యాన్యువల్ బోనస్, యాన్యువల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, అలానే యాన్యువల్ గా ట్యాక్స్ డిడక్షన్, నెట్ యాన్యువల్ డిస్బ్యూర్స్మెంట్, ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. యాన్యువల్ గా ఎర్నింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే పర్ ఇయర్ అని కూడా అర్థం. అలానే డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ లో ఎలాగా అంటే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే టోటల్ పేరోల్ పర్ డిపార్ట్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయడం, అలానే ఎగ్నెస్ట్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ని కంపేర్ చేయడం, అండ్ ఇంకా వేరియన్స్ రిపోర్ట్ ని జనరేట్ చేయడం, అలానే హెడ్ కౌంట్ పర్ డిపార్ట్మెంట్ ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలానే వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ చూసుకుంటే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే జెండర్ బేస్డ్ అనలిటిక్స్ ని, అలానే గ్రేడ్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ని, ఆ, అలానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా అంటే హైయెస్ట్ సాలరీ, లోయెస్ట్ సాలరీ, యావరేజ్ సాలరీ, ఎలా అనమాట. అంటే టాప్ 5 ఎర్నర్స్ ని ఐడెంటిఫై చేయడం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డేటా వాలిడేషన్. సో సిస్టమ్ ఏం వాలిడేట్ చేస్తుందంటే సాలరీ అనేది పాజిటివ్ అయి ఉండాలి, గ్రేడ్ అనేది డిఫైన్డ్ బ్యాండ్స్ లోకి బిలాంగ్ అయి ఉండాలి, సాలరీ బ్యాండ్స్ అనేది గ్రేడ్ క్లాసిఫికేషన్ ని మ్యాచ్ చేయడం, అలానే పాస్ ఆర్ ఫెయిల్ సమ్మరీని జనరేట్ చేయడం, ఇదంతా జరుగుతుంది అనమాట. అలానే బిజినెస్ రూల్స్ చూసుకుంటే పిఎఫ్ పర్సంటేజ్ అనేది ఒక ఫిక్స్డ్ ఉండాలన్నమాట అందరు ఎంప్లాయీస్ కి కూడా. ఈఎస్ఐ అనేది ఒక డిఫైన్డ్ శాలరీ థ్రెష్ హోల్డ్ అనేది ఉంటుంది, వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మంత్లీ అమౌంట్ కింద ఫిక్స్డ్ అయి ఉంటుంది. అలానే ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాన్యులైజ్డ్ గ్రాస్ మీద క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. అలానే గ్రేడ్ బేస్ హైరార్కీకి వచ్చేసరికి అది మెయింటైన్ చేయడం ఉంటుంది. ప్రమోషన్స్ అనేవి శాలరీ ఇంక్రిమెంట్ కి
రిఫ్లెక్ట్ అయి ఉండాలన్నమాట. అలానే లీవ్ బ్యాలెన్సెస్ అనేవి నెగిటివ్ అవ్వకూడదు. బడ్జెట్ వేరియన్స్ అనేది యాన్యువల్ గా కంప్యూట్ అయి ఉండాలి. అలా సక్సెస్ క్రైటీరియాకి వచ్చేసరికి చూస్తే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఎలాగా? పేరోల్ అనేది ఎలాంటి మాన్యువల్ క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాసెస్ అయితే, అలానే యాన్యువల్ ఎర్నింగ్స్ రిపోర్ట్ అనేది మంత్లీ క్యుములేటివ్ వాల్యూస్ కి మ్యాచ్ అయినప్పుడు, అలానే నో క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అండ్ డిడక్షన్స్ అయినప్పుడు, అలానే డిపార్ట్మెంట్ పేరోల్ వేరియన్స్ అనేది కరెక్ట్ గా జనరేట్ అయినప్పుడు. సో సక్సెస్ క్రైటీరియాకి వచ్చేసరికి ప్రాజెక్ట్ అనేది ఎలాగంటే పేరోల్ అనేది వితౌట్ మాన్యువల్ క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు ప్రాసెస్డ్ అయినప్పుడు అది అన్నమాట. అలానే యాన్యువల్ ఎర్నింగ్ రిపోర్ట్స్ అన్నమాట. మంత్లీ క్యూములేటివ్ వాల్యూస్ ని మ్యాచ్ చేయడం, అలానే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ని డిడక్షన్స్ లో చూడకుండా ఉండడం, అలానే డిపార్ట్మెంట్ పేరోల్ వేరియన్స్ అనేది కరెక్ట్ గా జనరేట్ అయినప్పుడు, వాలిడేషన్ రిపోర్ట్స్ అనేవి జీరో క్రిటికల్ ఎర్రర్స్ ని చూపించినప్పుడు అది సక్సెస్ క్రైటీరియా అనమాట. ఇక్కడ ఎజంప్షన్స్ చూసుకుంటే కంపెనీ అనేది ఆపరేట్ చేయాలన్నమాట. అంటే ఒక 1 ఫిజికల్ ఇయర్ కి సైకిల్. అలానే సో ట్యాక్స్ స్లాబ్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి ఎప్పుడు డ్యూరింగ్ ద ఫిజికల్ ఇయర్ అన్నమాట. అందరు ఎంప్లాయీ శాలరీ స్ట్రక్చర్స్ అనేవి స్టాండర్డైజ్ ప్యాటర్న్ లో ఉండాలి. అలానే బడ్జెట్ అలొకేషన్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ అనమాట. సో ఇక్కడ రిస్క్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్కరెక్ట్ ట్యాక్స్ ల్యాబ్ అప్డేట్ అని, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కంప్లైంట్స్ ఇష్యూ, యాన్యువల్ రివ్యూ అలా ఉంటది. అలానే ఇన్కరెక్ట్ గ్రేడ్ మ్యాపింగ్, పేరోల్ ఇన్ ఈక్వాలిటీ, వాలిడేషన్ రిజల్ట్స్ ఇలా ఉంటుందండి. అలానే డేటా ఇన్కన్సిస్టెన్సీ, రిపోర్టింగ్ ఎర్రర్, సెంట్రలైజ్డ్ మాస్టర్ రికార్డ్ అనమాట. సో అలానే డెలివరబుల్స్ అనమాట. ఇదేంటి అంటే సెంట్రలైజ్డ్ పేరోల్ సిస్టమ్ అని, మంత్లీ పేరోల్ రిజిస్టర్ అని, పే స్లిప్ జనరేషన్ మాడ్యూల్, లీవ్ రిజిస్టర్, ఓవర్ టైమ్ సమ్మరీ, యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్, వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ డాష్ బోర్డ్, వాలిడేషన్ రిపోర్ట్, డిపార్ట్మెంట్ బడ్జెట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా డెలివరబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అప్రూవల్ ఏంటి అంటే ఈ బిఆర్డి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ బిగ్ అగ్రిడ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎంప్లాయ్ మేనేజ్మెంట్ పేరోల్ సిస్టమ్ కి ఎలా బేస్ లైన్ కింద సర్వ్ చేస్తాయి అనమాట. సో వీటిని ఈ బేస్ లైన్ ని ఎందుకు ఫర్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ లోకి చేయడానికి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్. సో ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఇక్కడ ఇదంతా తెలిసిందే కదా, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ పేరోల్ సిస్టమ్, ప్రియంస్ టెక్ సొల్యూషన్స్ పీవీటీ ఎల్టీడీ, ఫిజికల్ ఇయర్ 24-25. మనం ఫిజికల్ ఇయర్ అంటే ఒక 1 ఇయర్ లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం చేస్తున్నాం అని అర్థం. సో ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే డీటెయిల్ గా సిస్టమ్ బిహేవియర్ రిక్వైర్డ్ అంటే ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిస్క్రైబ్ చేసిందని, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమైతే అప్రూవ్ చేశారో దాన్ని బిహేవియర్ ని ఫంక్షన్ చేయాలన్నమాట, ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ స్పెసిఫికేషన్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఫంక్షనల్ మాడ్యూల్స్, ప్రాసెసింగ్ లాజిక్, తర్వాత డేటా రిలేషన్షిప్స్, వాలిడేషన్ రూల్స్, రిపోర్టింగ్ స్ట్రక్చర్, అవుట్పుట్ ఫార్మాట్స్, బిజినెస్ రూల్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నిటి కూడా ఈ డాక్యుమెంట్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే సో ఇక్కడ సిస్టమ్ ఓవర్ వ్యూ ఎలా ఉంది అంటే ఈ మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేస్తుంది,
డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎంప్లాయ్ మేనేజ్మెంట్, లీవ్, ఓవర్ టైమ్, పేరోల్ ప్రాసెసింగ్ ఇంజిన్, బోనస్ ప్రాసెసింగ్, బేసిక్ జనరేషన్, యాన్యువల్ ఎర్నింగ్ రిజిస్టర్, డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్, వర్క్ ఫోర్స్ అనలిటిక్స్, డేటా వాలిడేషన్ మాడ్యూల్, సిస్టమ్ సమ్మరీ రిపోర్టింగ్. సో వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తుందంట. సో ఇక్కడ ఫంక్షనల్ మాడ్యూల్స్ చూసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్. సో ఇదేమి సో ఇది ఏమి ఇంక్లూడ్ చేస్తుందంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్. సిస్టమ్ ఏం మెయింటైన్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ మాస్టర్ రికార్డ్స్ అన్నమాట. అంటే ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయంటే డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లొకేషన్, యాన్యువల్ బడ్జెట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రాసెసింగ్. సో ఫంక్షనల్ ప్రాసెసింగ్ లో ఏంటంటే డిపార్ట్మెంట్ మాస్టర్ రికార్డ్ ని స్టోర్ చేసుకుంటుంది. అలానే అసోసియేట్ విత్ ఎంప్లాయీస్ విత్ డిపార్ట్మెంట్ త్రూ డిపార్ట్మెంట్ ఐడి. ఎంప్లాయీస్ అసోసియేట్ అవుతారు ఎలాగా, డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి ద్వారా. సో కౌంట్ ఎంప్లాయీస్ పర్ డిపార్ట్మెంట్ చేస్తారు. అలానే క్యాలిక్యులేట్ టోటల్ పేరోల్ పర్ డిపార్ట్మెంట్. అంటే టోటల్ పేరోల్ అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఎంత పేరోల్ అనేది జరుగుతుంది. అలానే డిపార్ట్మెంట్ పేరోల్ ని కంపేర్ చేయడం అనమాట ఎగ్నెస్ట్ బడ్జెట్. కంప్యూట్ వేరియన్స్ కూడా జరుగుతుంది, అంటే బడ్జెట్ మైనస్ యాన్యువల్ గ్రాస్ పేరోల్ అని కూడా. నెక్స్ట్ అవుట్పుట్ ఎలా ఉంటది అంటే డిపార్ట్మెంట్ రిజిస్టర్ రిపోర్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్. ఎంప్లాయ్ మాస్టర్ డేటా లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్, బేసిక్ సాలరీ, గ్రేడ్, జెండర్, డేట్ ఆఫ్ జాయినింగ్, మేనేజర్, ఎంప్లాయ్ స్టేటస్. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ ఫీల్డ్స్ ఆఫ్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనమాట. సో దీంట్లో ఫంక్షనల్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ ఏమి ఇంక్లూడ్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ రికార్డ్ ని క్రియేట్ చేయడం, అలానే ఎంప్లాయ్ డేటాని అప్డేట్ చేయడం, శాలరీ ఇంక్రిమెంట్స్ ని ప్రాసెస్ చేయడం, అలానే ప్రమోషన్స్ ని ప్రాసెస్ చేయడం, అంటే గ్రేడ్ చేంజ్, శాలరీ అప్డేట్ అలా అన్నమాట. సో అలానే ప్రాసెస్ రెసిగ్నేషన్స్ అంటే యాక్టివ్ స్టేటస్ ని రిమూవ్ చేయడం అలా అన్నమాట. ఇక్కడ వాలిడేషన్స్ ఎలాగా అంటే బేసిక్ సాలరీ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అలానే గ్రేడ్ అనేది ఆ, ఒక డిఫైన్ గ్రేడ్ బ్యాండ్ కి బిలాంగ్ అయి ఉండాలి. అలానే ఎంప్లాయ్ నెంబర్ అనేది యూనిక్ ఉండాలి. అలానే గ్రేడ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు మినిమం శాలరీ థ్రెష్ హోల్డ్ ని మీట్ అవ్వాలన్నమాట. అవుట్పుట్ కూడా ఎలా ఉండాలంటే ఎంప్లాయ్ డైరెక్ట్ రిపోర్ట్ అయి ఉండాలి, వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ ఉండాలన్నమాట. అలానే లీవ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనమాట. సో ఇక్కడ ఫంక్షనల్ డిస్క్రిప్షన్ ఎలాగా అంటే ఎంప్లాయ్ లీవ్ అలొకేషన్ అండ్ యూసేజ్ ని ట్రాక్ చేయాలి. లీవ్ టైప్స్ ఎలాగా క్యాజువల్ లీవ్, మెడికల్ లీవ్, అండ్ లీవ్, లాస్ ఆఫ్ పే. సో ఫంక్షనల్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే లీవ్ బ్యాలెన్సెస్ అంటే స్టార్ట్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ లో. సో ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది అంటే డిడక్ట్ ఫ్రమ్ బ్యాలెన్స్ అని, ప్రివెంట్ నెగటివ్ లీవ్ బ్యాలెన్స్, అలానే ట్రాక్ లాస్ ఆఫ్ పే డే సపరేట్లీ అలా అలా అనమాట. సో ఇక్కడ ఈ మాడ్యూల్ కి అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే లీవ్ బ్యాలెన్స్ రిజిస్టర్, టోటల్ లాస్ ఆఫ్ పే సమ్మరీ ఉంటది అనమాట. సో ఓవర్ టైమ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఎలా అంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటది అంటే ఓవర్ టైమ్ పేమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓవర్ టైమ్స్ అంటే వీక్ డేస్ లోనా, వీకెండ్ లోనా, లేకపోతే హాలిడేస్ లోనా. ఇక్కడ ఫంక్షనల్ ప్రాసెసింగ్ ఎలా ఉంటది అంటే ఓవర్ టైమ్ అవర్స్ ని క్యాప్చర్ చేసుకోవడం, కంప్యూట్ అవర్లీ రేట్. అంటే అవర్లీ రేట్ ఆ, అంటే అవర్లీ రేట్ ఈక్వల్స్ టు బేసిక్ బై 26 వర్కింగ్ డేస్ ఇంటూ 8 అవర్స్ కింద క్యాలిక్యులేట్ చేయడం అనమాట. అలానే మల్టిప్లయర్ ని బేస్డ్ ఆన్ ఓవర్ టైమ్ లో అప్లై చేయడం, అలానే ఓవర్ టైమ్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయడం,
అలానే ఓవర్ టైం రికార్డ్ ని స్టోర్ చేసుకోవడం అనమాట. సో దీనికి అవుట్పుట్ ఎలా ఉంటది అంటే ఓవర్ టైం సమ్మరీ రిపోర్ట్ అవ్వడం, అలానే యాన్యువల్ గా ఓటీ అక్యుములేషన్ అనేది జరగడం. సో ఇక్కడ పేరోల్ ప్రాసెసింగ్ ఇంజిన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్ అనమాట. సో కోర్ కంప్యూటేషన్ ఇంజిన్ అన్నది ఉంటుంది ఎందుకు ఫర్ సాలరీ ప్రాసెసింగ్. ఎర్నింగ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. సిస్టమ్ ఏం కంప్యూట్ చేసుకోండి అంటే హెచ్ఆర్ఏ డిఏ చెప్పాను కదా, హెచ్ఆర్ఏ అంటే ఏంటి, డిఆర్ఏ అనేది. సో హెచ్ఆర్ఏ 40% బేసిక్ ఉంటుంది, డిఏకి వచ్చేసరికి 20% బేసిక్ ఉంటుంది. కన్వెన్స్ అలౌన్స్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. మెడికల్ అలౌన్స్ అనేది ఫిక్స్డ్ అమౌంట్. గ్రాస్ సాలరీ కూడా సమ్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ డిడక్షన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే పిఎఫ్ అనమాట, ఎంప్లాయ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్. పిఎఫ్ ఎంప్లాయర్ అంటే సేమ్ as ఎంప్లాయ్ షేర్. ఈఎస్ఐ అప్లికేబుల్ అనమాట ఇఫ్ గ్రాస్ ఇస్ లెస్ దెన్ థ్రెష్ హోల్డ్ అనేది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ అమౌంట్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాన్యువల్ గ్రాస్ స్లాబ్ యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ నెట్ పే క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే నెట్ పే ఈక్వల్స్ టు గ్రాస్ మైనస్ టోటల్ డిడక్షన్స్. అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే మంత్లీ పేరోల్ రిజిస్టర్ అనేది జరుగుతుంది, పే స్లిప్ అనేది ఉంటుంది. అలానే బోనస్ ప్రాసెసింగ్. సో దీంట్లో ఏంటంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ ఫెస్టివల్ బోనసెస్ అనేవి జరుగుతాయి అనమాట. అక్టోబర్ బోనస్ పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ అని, నవంబర్ బోనస్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ అని, అదర్ మంత్స్ నో బోనస్ అన్నమాట. సో అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్ మీద ఉంటది అనమాట. సో పే స్లిప్ జనరేషన్ ఎలా ఉంటుంది అంటే ఏం డిస్ప్లే చేస్తుంది అంటే కంపెనీ హెడర్, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, ఎర్నింగ్ సెక్షన్స్, డిడక్షన్ సెక్షన్స్, గ్రాస్ సాలరీ, టోటల్ డిడక్షన్స్, నెట్ ప్లే. ఫంక్షనల్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్ ని రిట్రైవ్ చేయడం, పేరోల్ క్యాలిక్యులేషన్ ఫర్ సెలెక్టెడ్ మంత్ ని రన్ చేయడం, ఫార్మాట్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. అలానే పే స్లిప్స్ ని డిస్ప్లే చేయడం, ఇదంతా కూడా ఈ ఫంక్షనల్ ఫ్లోనే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్ అనమాట. ఇది ఫంక్షనల్ డిస్క్రిప్షన్ ఎట్లాగా అంటే మంత్లీ అగ్రిగేట్స్ ఆల్ మంత్లీ పేరోల్ డేటా అనేది అక్రాస్ ఫిజికల్ ఇయర్ చేస్తుంది అనమాట. అగ్రిగేట్స్ అంటే తెలుసు కదా, అగ్రిగేట్ ఫంక్షన్స్ అవి యాన్యువల్ గ్రాస్ ని, యాన్యువల్ ఓవర్ టైమ్, యాన్యువల్ బోనస్, యాన్యువల్ పిఎఫ్, యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్, అలానే యాన్యువల్ నెట్ ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే రిజిస్టర్ రిపోర్ట్, కంపెనీ టోటల్ అమౌంట్ పేరోల్, ఇవన్నీ యాన్యువల్ పేరోల్ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ అనేది ఒక మాడ్యూల్. ఇదేంటి ఫంక్షనల్ డిస్క్రిప్షన్ అంటే డిపార్ట్మెంట్ పేరోల్ ని అలొకేటెడ్ బడ్జెట్ లో కంపేర్ చేయడం, క్యాలిక్యులేషన్స్ చేయడం అంటే డిపార్ట్మెంట్ హెడ్ అకౌంట్ ని, టోటల్ డిపార్ట్మెంట్ పేరోల్ ని, అలానే టోటల్ నెట్ ప్లే ని, బడ్జెట్ అలొకేషన్స్ జరగడం, బడ్జెట్ వేరియన్స్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే డిపార్ట్మెంట్ వైజ్ పేరోల్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒక డిపార్ట్మెంట్ ప్రకారం పేరోల్ అనేది జరుగుతుంది, అంటే ఒక డిపార్ట్మెంట్ కి ఎంత పే చేశారు అలా అని. సో వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ మాడ్యూల్ అనమాట. సో ఈ వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ మాడ్యూల్లో ఫంక్షనల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి స్ట్రాటజిక్ హెచ్ఆర్ ఇన్సైట్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట, అంటే మెట్రిసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే టోటల్ హెడ్ కౌంట్ కానీ లేదా జెండర్ డిస్ట్రిబ్యూషన్స్, గ్రేడ్ డిస్ట్రిబ్యూషన్స్,
సో గ్రేడ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ మంత్లీ పేరోల్ అవుట్గో, యావరేజ్ శాలరీ, హైయెస్ట్ శాలరీ అండ్ లోయెస్ట్ శాలరీ అండ్ టాప్ ఎర్నర్స్ అన్నమాట. సో ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ రిపోర్ట్స్ అనేది జరుగుతుంది అనమాట. అలానే డేటా వాలిడేషన్ మాడ్యూల్ అనేది జరుగుతుంది. సో ఈ డేటా వాలిడేషన్ మాడ్యూల్ లో ఏంటి అంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ఇది ఏం ఎన్షూర్ చేసుకుంటుంది అంటే సిస్టమ్ ఇంటిగ్రిటీ అనమాట. వాలిడేషన్ చెక్స్ చేయడం అంటే శాలరీ అనేది పాజిటివ్ అయి ఉండాలి, గ్రేడ్ అనేది వ్యాలిడ్ అవ్వాలి, అలానే గ్రేడ్ శాలరీ అనేది క్లాసిఫికేషన్ కి మ్యాచ్ అవ్వాలి, అలానే మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి బ్లాంక్ అయి ఉండకూడదు అలా అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఎర్రర్ కౌంట్ అవ్వడం, వార్నింగ్ కౌంట్ అవ్వడం, పాస్ ఆర్ ఫెయిల్ సిస్టమ్ స్టేటస్ అనేది చేయడం ఇలా ఉంటుంది. సో సిస్టమ్ సమ్మరీ మాడ్యూల్ ఎలా ఉంటది అంటే ఫంక్షనల్ డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జిక్యూషన్ సమ్మరీని ప్రొవైడ్ చేయడం ఇదంతా. సో సమ్మరీ ఏమి ఇంక్లూడ్ చేస్తుంది అంటే టోటల్ ఎంప్లాయీస్, పే స్లిప్ రికార్డ్ జనరేటెడ్, ఓవర్ టైమ్ రికార్డ్ కౌంట్, లీవ్ రికార్డ్స్, ఇయర్లీ రిజిస్టర్ ఎంట్రీస్, టోటల్ యాన్యువల్ నెట్ డిస్బ్యూర్స్మెంట్ అన్నమాట. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే లోడ్ మాస్టర్ డేటా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అనమాట. లీవ్ బ్యాలెన్సెస్ ని ఇనిషియలైజ్ చేయడం, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ని ప్రాసెస్ చేయడం, ఓవర్ టైమ్ రికార్డ్స్ ని జనరేట్ చేయడం, మంత్లీ పేరోల్ ని రన్ చేయడం, అలానే యాన్యువల్ రిజిస్టర్ ని బిల్ చేయడం ఇదను, అలానే రిపోర్ట్స్ ని జనరేట్ చేయడం, వాలిడేషన్ రన్ చేయడం, అలానే సిస్టమ్ సమ్మరీని డిస్ప్లే చేయడం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి? పేరోల్ అనేది ఎంప్లాయ్ మాస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాన్యువల్ రోల్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? పేరోల్ అండ్ ఓటీ మీద అనమాట. అంతే కదమ్మా, ఓవర్ టైమ్స్ ని బేస్ చేసుకుని అండ్ పేరోల్ ని బేస్ చేసుకుని యాన్యువల్ రిజిస్టర్ అనేది ఉంటుంది. అలానే డిపార్ట్మెంట్ అనాలిసిస్ అనేది యాన్యువల్ రిజిస్టర్ మీద ఉంటుంది. వర్క్ ఫ్లోస్ అనలిటిక్స్ ఏంటంటే ఎంప్లాయ్ మాస్టర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో వాలిడేషన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎంప్లాయ్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అంటే సిస్టమ్ ఏం యాక్సెప్ట్ చేస్తుందంటే పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి బిజినెస్ రూల్ డెఫినేషన్స్ కి మ్యాచ్ అవ్వాలి, అలానే ఓవర్ టైమ్ లాజిక్ ప్రొడ్యూస్ అనేది యాక్యురేట్ పే అవుట్ అవ్వాలి, అలానే లీవ్ బ్యాలెన్సెస్ అనేవి యూసేజ్ ని రిఫ్లెక్ట్ చేయాలన్నమాట, అలానే డిపార్ట్మెంట్ వేరియన్స్ అనేది కరెక్ట్ గా కంప్యూట్ అవ్వాలి, యాన్యువల్ టోటల్స్ అనేవి ఈక్వల్ సమ్ ఆఫ్ మంత్లీ వాల్యూస్ అయి ఉండాలి, వాలిడేషన్ మాడ్యూల్ ఫ్లాగ్స్ అనేవి ఎర్రర్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే ద లాస్ట్ స్టెప్ ఆర్ లాస్ట్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు టెక్నికల్ స్పెసిఫికేషన్. సో ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్ లో ఈ బిగినింగ్ పాయింట్ అంతా మీకు తెలిసిందే. సో ఇక్కడ ఫిజికల్ ఇయర్ ప్రోగ్రామ్ ఐడి, ప్రోగ్రామ్ ఐడి ఉండాలమ్మ కదా. సో సిమ్స్ మెయిన్ అని ఇచ్చారు. సో ఇక్కడ టెక్నికల్ ఓవర్వ్యూ ఏంటంటే సిస్టమ్ అనేది స్ట్రక్చర్డ్ ప్రొసీజరల్ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ అయి ఉండాలి. సో వాటి ఏంటంటే గ్లోబల్ కాన్స్టెంట్స్ ఉండాలి, టైప్ డెఫినిషన్స్ అంటే స్ట్రక్చర్ డేటా టైప్స్ అన్నమాట, ఇంటర్నల్ టేబుల్స్, వర్క్ ఏరియాస్, ప్రాసెసింగ్ ఫార్మ్స్, సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ బ్లాక్స్, అనలైటికల్ అవుట్పుట్ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి అంటే మోనోలిథిక్ ప్రొసీజరల్ బ్యాచ్ ప్రోగ్రామ్ విత్ మాడ్యులర్ ఫార్మ్ రొటీన్స్. సో ఎగ్జిక్యూషన్ మోడ్ ఎలా ఉంటుందంటే సింగిల్ రన్ ఫిజికల్ సిమ్యులేషన్ ఫర్ ఇయర్ ఎలాగా 2024 to 2025. సో సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. లాజికల్ లేయరింగ్ ఎలా ఉంటుంది అంటే డేటా డెఫినిషన్ లేయర్ అనమాట. సో కాన్స్టాంట్స్ టైప్స్ ఉంటాయి. డేటా స్టోరేజ్ ఎలాగా ఇంటర్నల్ టేబుల్, ప్రాసెసింగ్ లేయర్ ఏంటి ఫార్మ్ రొటీన్స్, అగ్రిగేషన్ ఏంటి రిజిస్టర్స్ అండ్ అక్యుములేటర్స్ అన్నమాట. ఫిఫ్త్ వన్ ఏంటి రిపోర్టింగ్ లేయర్ అంటే అవుట్పుట్ బ్లాక్స్ రైట్ చేయడం అనమాట. సో దిస్ ఇస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ లాజికల్ లేయరింగ్. ఓకేనామా? సో డేటా మోడల్ డిజైన్ అనమాట.
సో ఈ డేటా మోడల్ లేయర్ లో ఏంటి అంటే సెకండ్ యా సో ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ డేటా మోడల్ డిజైన్ లో మాస్టర్ డేటా స్ట్రక్చర్స్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ అన్నమాట. టైప్ డిపార్ట్మెంట్ కదా, సో ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఐడి క్యారెక్టర్ 6. సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది స్ట్రింగ్ కదా, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అది 5. లొకేషన్ స్ట్రింగ్, బడ్జెట్ ఇంటిజర్స్ అన్నమాట. సో ప్రైమరీ కీ ఏంటి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి, రిలేషన్షిప్ ఏంటి 1 to 1 విత్ ఎంప్లాయ్. మీకు ఈ 1 to 1, 1 to many ఇవన్నీ మీకు సో ఎంప్లాయ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఎంప్లాయ్ నంబర్ అన్నమాట క్యారెక్టర్ 5. డిపార్ట్మెంట్ క్యారెక్టర్ 6 అన్నమాట. డెసిగ్నేషన్ అనేది స్ట్రింగ్ కదా, అలానే బేసిక్ ఎలా ఉంటుంది అంటే ఇంటీజర్ అయి ఉంటుంది. గ్రేడ్ ఏంటి క్యారెక్టర్ 1. జెండర్ ఎలా ఉంది క్యారెక్టర్ 1 అన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ క్యారెక్టర్ 8. సిటీ మైగ్రేషన్ అనుకుంటది. అలానే స్టేటస్ అన్నమాట. ఓకే, సో ప్రైమరీ కీ ఏంటి ఇక్కడ ఎంప్లాయ్ నంబర్. ఏదైతే యూనిక్ గా ఉంటుందో దాన్ని ప్రైమరీ కీ అని అంటామమ్మా. ఓకే, ఆర్ ఒక డిపార్ట్మెంట్ ఐడి తీసుకున్నారనుకోండి, మీరు డిపార్ట్మెంట్ ఐడి సెర్చ్ చేస్తే మీకు ఆబ్వియస్లీ ఆ పర్సన్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో అలా అన్నమాట. ఫారిన్ కీ ఏంటి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి. సో ఇక్కడ ట్రాన్సాక్షనల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇదేంటి పే స్లిప్ స్టోర్ ఏంటి మంత్లీ శాలరీ కాంపోనెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎంప్లాయ్ నెంబర్, మంత్. కంప్యూటర్ ఫీల్డ్స్ ఏంటి హెచ్ఆర్ఏ, డిఏ, గ్రాస్, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్కమ్ ట్యాక్స్, నెట్ పే. ఓకే, వీటన్నిటి గురించి మీకు ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఓవర్ టైమ్ స్ట్రక్చర్. ఈ ఓవర్ టైమ్ స్ట్రక్చర్ ఏంటి ఫీల్డ్స్ ఏంటి ఎంప్లాయ్ నంబర్, మంత్, అవర్స్, ఓవర్ టైమ్ టైప్, అమౌంట్. ఓవర్ టైమ్ టైప్స్ మళ్ళీ వీకెండ్, వీక్ డే, హాలిడే. సో లీవ్ స్ట్రక్చర్స్ చూసుకుంటే క్యాజువల్ లీవ్, మెడికల్ లీవ్, ఎర్న్ లీవ్ ఏదో ఉంటుంది. ఆ తర్వాత ఈ లీవ్స్ అన్నమాట. లాస్ లాస్ ఆఫ్ పే కూడా ఉంటుంది. ఇయర్లీ రిజిస్టర్ స్ట్రక్చర్ చూసుకుంటే యాన్యువల్ ఇయర్ ఫినాన్షియల్ డేటా అగ్రిగేటెడ్ అనమాట. సో ఫీల్డ్స్ ఏంటి ఇయర్ గ్రాస్, ఓవర్ టైమ్, బోనస్, పిఎఫ్, ట్యాక్స్, నెట్. సో ఇక్కడ ప్రైమరీ కీ వచ్చేసరికి ఎంప్లాయ్ నంబర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నల్ టేబుల్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్ టేబుల్స్ లో టేబుల్ చూస్తే ఐటీ డిపార్ట్మెంట్ పర్పస్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ మాస్టర్ అన్నమాట. ఐటీ ఎంప్లాయ్, ఎంప్లాయ్ మాస్టర్. పే స్లిప్ వచ్చేసరికి మంత్లీ పేరోల్ రికార్డ్. ఐటీ ఓవర్ టైమ్ వచ్చేసరికి ఓవర్ టైమ్ రికార్డ్స్ అన్నమాట. తర్వాత లీవ్ అన్నమాట, లీవ్ బ్యాలెన్సెస్. తర్వాత ఇయర్ రిజిస్ట్రేషన్స్, యాన్యువల్ అగ్రిగేషన్స్ అన్నమాట. సో కాన్స్టెంట్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ చూసుకుంటే సిస్టమ్ వైడ్ కాన్ఫిగరబుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయమ్మా. అలానే పిఎఫ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ అమౌంట్ ఉంది, కన్వెన్స్ అలౌన్స్ ఉంటుంది, మెడికల్ అలౌన్స్ అని ఉంటుంది, లీవ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది, ఓటీ మల్టీప్లయర్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు కాన్ఫిగరబుల్ ఆర్ కాన్స్టెంట్ కాన్ఫిగరేషన్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా అమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టెంట్స్ కింద డిఫైన్ చేస్తారు. ఎందుకు సెంట్రలైజ్ కంట్రోల్ మెయింటైనబిలిటీ అనేది జరగడానికి. సో అలానే ప్రాసెసింగ్ మాడ్యూల్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అని కూడా అనొచ్చు. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఏంటి అంటే మంత్లీ గ్రాస్ యాన్యులైజ్ చేయడం, అలానే అంటే మంత్లీ గ్రాస్ ఇంటూ 12 అలా. తర్వాత స్లాబ్ బేస్డ్ కండిషన్ లాజిక్ చేయడం, అలానే
ట్యాక్స్ బేస్డ్ ఆన్ స్లాబ్, అలానే యాన్యువల్ ట్యాక్స్ ని మంత్లీ ట్యాక్స్ కింద కన్వర్ట్ చేయడం, ఇవన్నమాట. పే స్లిప్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ ఈక్వల్స్ టు బేసిక్ ఇంటూ 40% అని, బిఏ అని వచ్చేసరికేమో బేసిక్ ఇంటూ 20% అని, ఫిక్స్డ్ అలౌవెన్సెస్ ని యాడ్ చేయడం, అలానే కంప్లీట్ గ్రాస్ ని చేయడం, అంటే గ్రాస్ ఈక్వల్స్ టు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ అలౌవెన్సెస్ అలా. అలానే పిఎఫ్ అన్నమాట, ఎంప్లాయీ ఈక్వల్స్ టు బేసిక్ ఇంటూ పిఎఫ్ పర్సంటేజ్ అనమాట. ఈఎస్ఐ ఏంటంటే ఇఫ్ గ్రాస్ ఇస్ లెస్ దెన్ థ్రెష్ హోల్డ్ అయితే గ్రాస్ ఇంటూ 0.75%. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ఫిక్స్. టోటల్ డిడక్షన్స్ అనేవి సమ్ ఆఫ్ ఆల్ డిడక్షన్స్ జరుగుతుంది. నెట్ పే వచ్చేసరికి ఏంటంటే గ్రాస్ మైనస్ టోటల్ డిడక్షన్ అనేది జరుగుతుంది. సో కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందంటే 0 of 1 అని. సో ఓవర్ టైమ్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ ఓవర్ టైమ్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే అవర్లీ రేట్ అని కూడా అనొచ్చు. హెచ్ఆర్ రేట్ ఈక్వల్స్ టు బేసిక్ డివైడెడ్ బై 26 / 8 అనమాట. అంటే మల్టిప్లేయర్ అనేది ఇప్పుడు బై టైప్ అవుతుంది అనమాట. అంటే ఫైనల్ గా ఎలా అంటే ఓవర్ టైమ్ అమౌంట్ ఈక్వల్స్ టు అవర్స్ ఇంటూ హవర్ రేట్ ఇంటూ మల్టిప్లైడ్ డివైడెడ్ బై 2 అనమాట. సో కాంప్లెక్సిటీ ఎలా అంటే 0 of 1 అనమాట. అలానే యాన్యువల్ రిజిస్టర్ అక్యుములేషన్ లాజిక్. సో ఇక్కడ లూప్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే అవుటర్ లూప్ లో 12 months ఉంటే ఇన్నర్ లూప్ లో ఆల్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈచ్ కాంబినేషన్ కి ఎలా ఉంటుందంటే క్యాలిక్యులేషన్ పే స్లిప్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఓటీ రికార్డ్ ఫర్ దట్ మంత్ ఫెచ్ చేస్తుంది, అలానే బోనస్ ని కంప్యూట్ చేస్తుంది ఒకవేళ అప్లికబుల్ అయితే. అలానే ఎంప్లాయీ ఎగ్జిస్ట్ అనే ఉందా లేదా అని చూస్తుంది. ఎగ్జిస్ట్ అయితే యాడ్ వాల్యూ, నాట్ అయితే అపెండ్ అనమాట. న్యూ ఎంట్రీ చేస్తుంది. ఇక్కడ కాంప్లెక్సిటీలు ఎలాగంటే చూడండి, 0 12 × n × y. ఎన్ అంటే ఎంప్లాయీస్ అని, ఇయర్ అంటే ఇయర్లీ రిజిస్టర్ అని. సో లైఫ్ సైకిల్ ఈవెంట్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి న్యూ జాయినర్ అయితే ఎయిటీ ఎంప్లాయ్ ఇంటర్నల్ టేబుల్ అని, ఇనిషియలైజ్ లీవ్ ఉంటుంది. ప్రమోషన్ అనుకోండి బేసిక్ బై పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే రికార్డ్ ని మోడిఫై చేస్తుంది అనమాట. యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే లూప్ ఎంప్లాయీస్ వేర్ గ్రేడ్ ఈక్వల్స్ టు సి యాడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్. అలానే రెసిగ్నేషన్ అంటే డిలీట్ చేయడం. రిపోర్టింగ్ డిజైన్. సో లైఫ్ ఇక్కడ చూసుకుంటాం కదా, యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే రిపోర్టింగ్ డిజైన్ అనమాట. సో రిపోర్టింగ్ డిజైన్ అనేది సీక్వెన్షియల్ గా జనరేట్ అవుతుంది. దీంట్లో సెక్షన్స్ ఎలాగా అంటే డిపార్ట్మెంట్ రిజిస్టర్, ఎంప్లాయీ డైరెక్టరీ, మంత్లీ పేరోల్ రిజిస్టర్, అలానే పే స్లిప్స్, ఓవర్ టైమ్ సమ్మరీ, లీవ్, యాన్యువల్, డిపార్ట్మెంట్ వర్క్ ఫోర్స్, ఇవన్నీ కూడా రిపోర్టింగ్ డిజైన్ అనమాట. అలానే టాప్ ఎర్నర్స్, డేటా వాలిడేషన్, సిస్టమ్ సమ్మరీ, ఇవన్నీ కూడా అగ్రిగేషన్ వేరియబుల్స్ ని అలానే లూప్ కన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని రిపోర్ట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వాలిడేషన్ ఇంజిన్. ఇది ఏం చేస్తుంది, ఇఫ్ బేసిక్ లెస్ దెన్ 0 అనుకోండి ఎర్రర్ అని, ఇఫ్ గ్రేడ్ ఇన్వాలిడ్ అనుకోండి ఎర్రర్ అని, గ్రేడ్ ఏ బేసిక్ లెస్ దాన్ థ్రెష్ హోల్డ్ అంటే వార్నింగ్ అని, ఇలా అనమాట. అంటే ఎర్రర్, వార్న్, ఓకే ఇలా ఇస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చూసుకుంటే ఎస్టిమేటెడ్ ఎంప్లాయీ కౌంట్ 20 అనుకోండి, మంత్లీ ఐటరేషన్స్ 12, సో n × 12 అంటే 20 × 12 అని. పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుందమ్మా. సో స్మాల్ టు మీడియం కంపెనీకి సిమ్యులేషన్ డేటా ఫ్లో సమ్మరీ చూసుకుంటే లోడ్ మాస్టర్స్ అనమాట. లీవ్ ఇనిషియలైజ్ చేస్తారు, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అప్లై చేస్తారు, అలానే ఓటీని జనరేట్ చేస్తారు అనమాట.
సో లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అప్లై చేయడం, అలానే ఓటీని జనరేట్ చేయడం, అలానే పేరోల్ జనరేట్ చేయడం, అలానే యాన్యువల్ రిజిస్టర్ ని బిల్డ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఈ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తుంది, అలానే డేటాని వాలిడేట్ చేయడం, సిస్టమ్ సమ్మరీని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో టెక్నికల్ అజంప్షన్స్ ఎలాగంటే సింగిల్ ఫిజికల్ ఇయర్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎలాగా అంటే మెమరీ అనేది ఇంటర్నల్ టేబుల్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అంటే డేటాబేస్ పర్సిస్టెన్స్ అనేది ఉండదు అమ్మా. అలానే కాన్కరెన్సీ హ్యాండ్యువల్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఉండదు. అంటే నో మల్టీ యూజర్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్స్ ఎలా ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ఇంటర్నల్ టేబుల్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ ని హ్యాష్ టేబుల్ కి కన్వర్ట్ చేశారనమాట. ఎందుకు? ఫాస్టర్ లుకప్ కోసం, అంటే ఫాస్ట్ గా ఆ డేటాని రీచ్ చేయడానికి. సో అలానే సెపరేట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది రీయూజబుల్ క్లాస్ కింద. అలానే పారామీటర్ పారామీటరైజ్డ్ ఫిజికల్ ఇయర్ అనేది యాడ్ చేస్తారు. అలానే డైనమిక్ స్లాబ్ కాన్ఫిగరేషన్ కూడా యాడ్ చేస్తారు. అలానే అవుట్పుట్ ని ఏఎల్బి గ్రిడ్ కింద కన్వర్ట్ చేస్తారు. డేటాబేస్ పర్సిస్టెన్స్ లేయర్ ని యాడ్ చేస్తారు. సో కన్క్లూషన్ చూసుకుంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ అన్నమాట. దీంట్లో డేటా స్ట్రక్చర్, కంప్యూటేషన్, కంట్రోల్ ఫ్లో, అగ్రిగేషన్, వాలిడేషన్, రిపోర్టింగ్, ఆర్కిటెక్చర్ ఇవన్నిటిని కూడా మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇది ఫుల్లీ ట్రాన్స్లేట్ ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఇంటూ ఇంప్లిమెంటబుల్ సిస్టమ్ లాజిక్ ఫర్ ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బిఆర్డి ఫంక్షనల్ టెక్నికల్. సో బిఆర్డి రిక్వైర్మెంట్స్ అన్నిటిని తీసుకుని దాన్ని ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నారు. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అన్నిటిని తీసుకుని టెక్నికల్ స్పెసిఫికేషన్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే మనం ఒక టెక్నికల్ ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఓకేనా అమ్మ? దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా అన్నమాట. సో మనం నెక్స్ట్ క్లాసెస్ లో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మీరు క్లాసెస్ ని కంటిన్యూస్ గా అటెండ్ అవ్వండి. 15 days or 20 days మీకు ఈ ప్రోగ్రామ్ అది జరుగుతుంది. ఓకేనా? సో కంపల్సరీ క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ బిఆర్డి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్. అండ్ మీ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ.